అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. అరౌండ్ ఒక 30-35 నిమిషాల వరకు ఉంటుంది వీడియో. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. సో అన్నీ కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పుకొని ఉందాం. సో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఎప్పుడో 2011లో ముంబైలో దాడులు జరిగాయి కదా. సో ఆ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న తహవూర్ రానా, అతను ఇన్నాళ్ళు అమెరికా జైల్లో ఉన్నాడు. అమెరికా వాళ్ళు అదుపులో ఉన్నాడు. అప్పుడు ముంబై ఉగ్రదాడిలో కీలక నిందితుడు అతను. సో అతన్ని దేశానికి తీసుకొచ్చి ప్రస్తుతానికి తిహార్ జైల్లో పెట్టారు. పట్టు వదలకుండా పట్టుకొచ్చారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రానాను తీసుకొచ్చిన NIA కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీకి మాట నిలబెట్టుకున్న అమెరికా ఇక భారత చట్టాల ప్రకారం శిక్ష. అతన్ని తీసుకొచ్చినప్పుడు ఏదో అమెరికా అధ్యక్షుడు మన దేశ పర్యటనకు వస్తే మనం ఎంత హై సెక్యూరిటీతో ఉంటామో, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఒక ఎస్కార్టు, ఒక ప్రోటోకాలు, భారీ సెక్యూరిటీ, ఎంత హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఉంటుందో ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చినప్పుడు కూడా అంత హై ప్రొఫైల్ సెక్యూరిటీతోనే అతను తీసుకొచ్చారు. అతను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అతని కోసం 200 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది రెడీగా ఉండి చుట్టూ కాపలా కాసి సాధారణ ప్రయాణికులను అందరినీ పక్క దూరంగా జరిపేసి అతన్ని తీసుకొచ్చి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో కూర్చోబెట్టి అతనికి రక్షణగా అటోకిద్దరు ఇటోకిద్దరు వెనకొక 4 కూర్చొని ముందుకు ఎస్కార్టు, వెనకో 2 ఎస్కార్ట్ వెహికల్స్ పట్టుకొచ్చి ఇలా అతన్ని తిహార్ జైలుకి తీసుకువెళ్ళారనమాట. ప్రపంచాన్ని వణికించిన ముంబై ఉగ్రదాడి 26/11 ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రానాను దేశానికి తీసుకురావడం ద్వారా భారత్ భారీ విజయం సాధించింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతన్ని ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ఢిల్లీకి తీసుకొచ్చింది. విమానాశ్రయంలోనే అతన్ని లాంఛనంగా అరెస్టు చేసింది. అనంతరం CGO కాంప్లెక్స్లోని NIA కార్యాలయానికి తరలించింది. ఆ తర్వాత రాత్రి సమయంలో పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో NIA కార్యాలయం, కోర్టు వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. NIA కార్యాలయం చుట్టుపక్కల రోడ్లు మూసివేశారు, ట్రాఫిక్ను మళ్లించారు. కోర్టులోకి ఇతరుని ఎవరిని అనుమతించలేదు, మీడియాను దూరంగా ఉంచారు. NIA ఢిల్లీ బృందంతో పాటు SSG కమాండోలు అతడికి రక్షణగా ఉన్నారు అని మొత్తం అతన్ని ఏ విధంగా తీసుకొచ్చారు, ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో తీసుకొచ్చారు అనేది ఉంటుంది. నాకు తెలిసి అతని ఏజ్ మోర్ దాన్ 60 ఉంటుంది. మన దేశ చట్టాల ప్రకారం అతనికి శిక్ష అమలు చేయాలంటే ఇంకో 5 నుంచి 10 ఏళ్ళు పట్టవచ్చు. ఈలోగా పుట్టుకుమని పోయేలా ఉన్నాడు. సో ఏం జరుగుతుందో చూడాలి. సో ఇటువంటి ఘటనలో అయినా సరే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఒక 6 నెలల్లో శిక్ష పడేలా చేయాలి. 6 నెలల్లో అతనికి పూర్తి స్థాయి శిక్ష అమలైతే అమలవ్వాలి. కోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఇమీడియట్గా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్న ఆమోదించడం, ఇమీడియట్గా దాన్ని అమలు చేయడం జరిగితే అప్పుడు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుద్ది. లేకపోతే ఇటువంటి దారుణమైన ఘటనలు చేసినా సరే ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. 2012 డిసెంబర్లో మన దేశాన్ని వణికించిన నిర్భయ ఘటన జరిగితే వాళ్ళకి 2024లో ఉరిశిక్ష విధించింది కోర్టు. 12 ఏళ్ళు ఆ కేసు కాలయాపన జరిగింది. దేశమంతా చూసిన ఘటనలో కూడా అంత జరిగింది. అలాగే దీనిలో కూడా సాధ్యమైనంత త్వరగా జరగాలని కోరుకుందాం. సో ఈ అంశాన్ని ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా వేసినట్టున్నారులే. అందులో ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే, నిన్న SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పాలసీస్ బోర్డు మీటింగ్ జరిగింది. రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించిన పెట్టుబడులు 31,617 కోట్లు, ఉద్యోగాలు 32,633 కోట్లు. అంటే ఇవన్నీ వచ్చినవి కాదు, రాబోయేవి అని అర్థం. రాబోతున్నాయి త్వరలో. 1 ఇయర్లో కావచ్చు, 2 ఇయర్స్లో కావచ్చు. వీటితో కలుపుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు, 8 లక్షలకు పైగా ఉద్యోగాలు. సంస్థల ప్రతిపాదనలకు SIPB ఆమోదం. విశాఖలో 1370 కోట్లతో TCS కేంద్రం. పెట్టుబడులు ఎంత ప్రధానమో కార్యరూపం దాల్చడము అంతే ముఖ్యం. అంతేగా మరి. పెట్టుబడులు పెడతాము అని చెప్పి MOU కుదుర్చుకున్నంత మాత్రాన్ని పని అయిపోయినట్టుగా కాదు కదా. ల్యాండింగ్ జరగాలి, గ్రౌండింగ్ జరగాలి, కార్యరూపం దాల్చాలి. అది జరగడానికి
ఈ ప్రభుత్వం వీళ్ళందరూ ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతారనేది ముఖ్యం. సో సీఎం చంద్రబాబు ఆదేశం, రాష్ట్రానికి మరో 31,617 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 32,633 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆహార శుద్ధి, ఐటీ, ఇంధనం, ఐ&సి రంగాల్లో 16 సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటి పెట్టుబడుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో 1,370 కోట్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించింది. దానిలో 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 4,200 కోట్లు, మహామాయ ఇండస్ట్రీస్, ఈ పేరే వెరైటీగా ఉంది, నిజంగా మహామాయ చేస్తారేంటి వీళ్ళు, 2,063 కోట్లు వంటి పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 5 SIPB సమావేశాలు జరగగా వాటిలో 57 సంస్థలకు సంబంధించి 4,71,379 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడులతో మొత్తం 4,17,188 ఉద్యోగాలు లభించనున్నాయి. అంటే వీటితో పాటు ఈ BPCL రిఫైనరీ బోర్డు, తర్వాత ఆర్సిలార్ మిత్తల్ వంటి ప్రాజెక్టులు, ఈ రిలయన్స్ CGG ప్లాంట్లు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అనమాట. కాబట్టి మొత్తం మీద ఒక 8 లక్షల ఉద్యోగాల వరకు రెడీ చేశారు, ఆన్ పేపర్ ఊరిస్తున్నాయి. అవి ఎప్పుడు గ్రౌండింగ్ అవుతాయి? మేబీ ఇప్పుడు 2025 కదా, 2027 నుంచి 1 by 1 గ్రౌండింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టంగా కనుక్కోండి. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమో అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం అంతే ముఖ్యమని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టుకైనా అనుమతి ఇచ్చేటప్పుడే ఆ సంస్థ ఏ తేదీని ఉత్పత్తి ప్రారంభిస్తుందన్న అంశంపై స్పష్టత తీసుకోవాలన్నారు. ఇది మెయిన్, మనకు కావాల్సింది కూడా అదే. ఈ లెక్కలు కాదు మనకు కావాల్సింది, ఇది మెయిన్, ఉత్పత్తి ప్రారంభించడం. సో ఈ రెండు దీనిలో బ్యానర్లో వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, పరిశ్రమ ఫలించాలి, ఒప్పందాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి, ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారో కనుక్కోవాలి, ఇప్పటిదాకా జరిగిన ఒప్పందాల పురోగతి ఏమిటి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ప్రత్యేక పోర్టల్లో వివరాలు పొందుపరచాలి. SIPB భేటీలో చంద్రబాబు ఆదేశం, IT కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూములు, 17 పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు ఖరారు, వివిధ రంగాల్లో 31,167 కోట్ల పెట్టుబడులు, 32,633 మందికి ఉద్యోగాల కల్పన, 10 నెలల్లోనే 5 SIPB సమావేశాలు అని ఈ రాష్ట్ర స్థాయి పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశాల నిర్వహణ, పెట్టుబడుల ఆమోదం విషయంలో రాష్ట్రం చాలా స్పీడ్గా ఉంది. అదే స్పీడ్ గ్రౌండింగ్ అవడంలో కూడా ఉండాలని రాష్ట్ర శ్రేయోభిలాషులుగా మనం కోరుకుందాం. సో అంటే ఈ SIPB అనేది బేసిక్గా చాలామందికి ఐడియా ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు లేదా సమ్ జడ్ అనే పర్సన్ మన రాష్ట్రంలో ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు, ఒక 500 కోట్లు లేదా 200 కోట్లు పెట్టుబడులు పెట్టి ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు. దానికి సంబంధించి ఇదిగో నాకు 10 ఎకరాల ల్యాండ్ కావాలి, పలానా ప్రాంతంలో నేను ఒక ఇండస్ట్రీ పెడతాను, దీనివల్ల నేను ఒక 500 మందికి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి రాష్ట్రానికి దరఖాస్తు చేసుకుంటాడు. సో ఆ దరఖాస్తుని పరిశీలించడానికి, ఆమోదించడానికి, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించడానికి SIPB మీటింగ్స్లో అప్రూవ్ చేస్తారు. అలా అప్రూవ్ చేసిన తర్వాత ఇదిగో వాళ్ళకి పంపిస్తారు, సర్క్యులర్ పంపిస్తారు, ఇదిగో మీ సమావేశానికి మా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది, మీరు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని. సో దానికి సంబంధించి వాళ్ళకి భూ కేటాయింపులు అది ఇది ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ జరుగుద్ది అనమాట. సో అందుకు ఈ మీటింగులు చాలా కీలకమైనవి. ఇప్పుడు వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సార్లు మీటింగులు జరిగాయి. అంటే అంత భారీ స్థాయిలో పరిశ్రమలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని. పరిశ్రమలు అయినా పెట్టండి, లేదంటే భూములు వెనక్కి ఇచ్చేయండి. పారిశ్రామికవేత్తలకు APIC నోటీసులు, ఇప్పటికే కొన్ని జిల్లాల జాబితాలు తయారీ, కోర్టు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బృందం. విజయనగరం జిల్లా బొబ్బిలి APIC గ్రోత్ సెంటర్లో 80 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ మినీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు APIC 2007లో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఇచ్చింది. ఇచ్చిన DPR ప్రకారం 2 ఏళ్లలో ప్లాంట్ ఏర్పాటు చేయాలి, కానీ చేయలేదు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించామని, నిబంధనలు అతిక్రమించిన కారణంగా ఆ భూములు వెనక్కి ఇచ్చేయాలని కంపెనీకి APIC ఇటీవల నోటీసులు పంపించింది. ఇటువంటి ఎన్నో ప్రతి చోట గ్రోత్ సెంటర్, ఇప్పుడు ఒంగోలు పక్కన మద్దిపాడులో గ్రోత్ సెంటర్ ఉంటుంది, మద్దిపాడు పక్కన ఎక్కడో ఆ ఊర్లో గ్రోత్ సెంటర్ ఉంటుంది, మద్దిపాడుకి మేదరమెట్లకి మధ్యలో. అక్కడ కూడా అంతే, చాలా కంపెనీలు మేము ఇన్వెస్ట్మెంట్లు పెడతామని చెప్పి భూములు తీసుకుంటారు కానీ పెట్టరు. అలాగే ఈవెన్ విజయనగరంలో కూడా గ్రోత్ సెంటర్లో 80 ఎకరాలు తీసుకున్నారంటే ఇప్పుడు వరకు పెట్టలేదంట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెజ్లు ఏర్పాటు చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు APIC ఆధ్వర్యంలో చాలా చోట్ల సెజ్లు ఏర్పాటు చేశారు.
వాటిల్లో భూములు తీసుకున్న వాళ్ళు దాదాపుగా 40% మంది ఇప్పటికీ పరిశ్రమలు పెట్టలేదు, కంపెనీలు పెట్టలేదు. సో ఆ భూములు వెనక్కి తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తే బెటర్ కదా అనేది ప్రభుత్వ ఆలోచన, ఏపీఐఏసీ ఆలోచన. వీళ్ళు ఏం చేస్తారంటే ఏపీఐఏసీ అధికారులు వాడి దగ్గర ఎంతో కొంత లంచం తీసుకొని వెసులుబాటు ఇచ్చేస్తారు. సరేలే నువ్వు వాడుకో, మాకు ఎంతో కొంత ఇచ్చే అంటారనమాట. అలా ఏపీఐఏసీలో కొంత అవినీతి జరుగుద్ది. అది జరగకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా భూములు ఇస్తే మంచిది. ఇక చైనాపై 145% ఏంటిది పెంచుతూనే ఉన్నారు, బంగారం రేట్లాగా పెరుగుతూనే ఉందే. నిన్నే కదా 125% అన్నారు, ఈరోజు 145%. ఇదేది క్రికెట్ ఆడుతున్నప్పుడు స్కోర్ బోర్డు చూడండి, స్కోర్ పెంచడానికి రెడీగా స్కోర్ బోర్డు దగ్గర ఒక పర్సన్ ఉంటాడు. అలాగే వీళ్ళు చైనా మీద వేసే సుంకం కూడా ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నారు, బోర్డు పట్టుకొని రెడీగా ఉండలేము. భారత్కు జూలై 9 దాకా మినహాయింపు, సుంకాలపై అమెరికా స్పష్టీకరణ, మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు, చర్చలకు సిద్ధమే కానీ బెదిరింపులు ఒత్తిళ్లు కుదరవన్న డ్రాగన్, ఒప్పందానికి ఎదురు చూస్తున్నామన్న ట్రంప్, 90 రోజులు విరామం ఇచ్చిన EU. ఇక్కడ అమెరికాలో ఒక కొత్త వివాదం జరుగుతుందండి. ఈ సుంకాలకు సంబంధించి ఈ సుంకాల విధింపు తగ్గింపు ఇదంతా కూడా రిలేటెడ్ టు మార్కెట్ కదా. సో ట్రంప్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. సో అతను ఏ షేర్లు తగ్గుతాయి ఏ షేర్లు పెరుగుతాయి అనేదాన్ని, అంటే తను అధికారంలో ఉన్నాడు కాబట్టి నిర్ణయం తీసుకునే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాడు కాబట్టి తను ఒక 2 రోజుల్లో సుంకాల తగ్గింపు ప్రకటన చేస్తాననగా తను కొన్ని కంపెనీల షేర్లు కొన్నాడంట. సో ఆ సుంకాల తగ్గింపు తర్వాత ఆ కంపెనీల షేర్లు పెరిగాయంట. అంటే దానివలన అతను అధికార దుర్వినియోగం చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడు అనేది అతని మీద ఒక ఆరోపణ వచ్చింది. సో దానికి సంబంధించిన వార్త ఉంది, చదువుతాం, లోపల ఉంది. సో చైనాకు అమెరికా సుంకాల దెబ్బ గట్టిగానే తగులుతోంది. అగ్రరాజ్యంతో ఢీ అంటే ఢీ అంటున్న డ్రాగన్పై సుంకాలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటిదాకా చైనాపై విధించిన సుంకాలను మొత్తంగా లెక్కిస్తే 145% ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. బుధవారానికి 125% అని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనగా గురువారం నాడు 145%గా శ్వేతసౌధం కార్యనిర్వాహక ఉత్తర్వు వెల్లడించింది. మరోవైపు భారత్పై విధించిన 26% అదనపు సుంకాల మినహాయింపు జూలై 9 తేదీ దాకా అమల్లో ఉంటుందని పేర్కొంది. బాండ్ మార్కెటే కారణమా? ట్రంప్ సుంకాల వాయిదా నిర్ణయానికి బాండ్ మార్కెట్ కారణమని తెలుస్తోంది. ఈ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో అమెరికా ఆర్థిక శాఖలో మొదలైన ఆందోళన వల్లే అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఖచ్చితమైన రాబడితో పాటు దీర్ఘకాలంలో నష్టభయం ఎక్కువగా ఉండే పెట్టుబడి సాధనం బాండ్లు. వీటిని జారీ చేసే సంస్థలు మదుపరుల దగ్గర నుంచి నిధులు సమీకరించి ఒక నిర్దిష్ట కాలంలో ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం తిరిగి పెట్టుబడిని చెల్లిస్తాయి. అవన్నీ నష్టపోతుండటంతో అక్కడ ప్రజలు పెట్టుబడిదారులు నష్టపోతున్నారు, అక్కడ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆ ప్రభావం ఆ ఒత్తిడి ట్రంప్ మీద ఉండటంతో ఆయన సుంకాలు తగ్గించాడు. సుంకాల మీద ప్రస్తుతానికి నిర్ణయం వాయిదా వేశాడు, అంతే తప్ప ఇతర దేశాల మీద ప్రేమతో కాదు. సో తర్వాత పన్ను ఆదాయం ప్రజల అవసరాలకే, అనవసర వ్యవహారాలకు వెచ్చించవద్దు. నిధుల వ్యయంపై కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ. పురపాలక శాఖ మంత్రి నారాయణ, పట్టణ స్థానిక సంస్థల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అక్కడ ప్రజల అవసరాలకే ఖర్చు చేసేలా త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో సంబంధం లేకుండా నిధుల వ్యయంపై కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. తర్వాత ప్రజలు తంతే ఈ పక్క నుంచి ఆ పక్కన పడతారు. ఏపీ తమిళనాడులో వాళ్ళు ఇచ్చిన వన్ సైడ్ తీర్పులు చూసాం. ఉమ్మడి కర్నూలు జిల్లా వైకాపా నేతలతో మాజీ సీఎం జగన్, ప్రజలకు మంచి చేసి వారి మనసులో స్థానం సంపాదించుకునేలా నాయకుడు కావాలి. అధికారం ఉందని దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు దేవుడు మొట్టికాయలు వేస్తారు. సేమ్ ఈయనకు జరిగినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అదృష్టవంతుడంటే ఆయనకి ఏం జరిగిందో ఆయనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీ తమిళనాడులో వాళ్ళు ఇచ్చిన వన్ సైడ్ తీర్పులు చూసామంటే అర్థం ఏంటి? ప్రజలు తన్నారనేగా అర్థం. ప్రజలు తన్నారు కాబట్టి ఆయన ఆ పక్క పడ్డాడనేగా అర్థం. అధికారం ఉంది కదా అని చెప్పి దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు దేవుడు మొట్టికాయలు వేస్తారంటే వాళ్ళకి ప్రజలు దేవుడు మొట్టికాయలు వేశారనేగా అర్థం. సో జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పుని ఇలా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. డైరెక్ట్గా ఒప్పుకోవడానికి ఈగో అడ్డం వచ్చి అహంకారం అడ్డం వచ్చి ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారనమాట. ఏపీ తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్ సైడ్గా ఇచ్చిన తీర్పులు చూసాం. ప్రజలు ఈ పక్కన తంతే ఆ పక్కన పడతారు. అందువల్ల చంద్రబాబు మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. మనమంతా ఐక్యంగా ఉండాలి అని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ నేతలతో అన్నారనమాట. సో దీన్ని వాళ్ళ భజన పత్రికలో కొంచెం గ్రాండ్గా రాస్తారుగా, అది చూద్దాం. చర్యకు ప్రతిచర్య. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు దేవుడు ఖచ్చితంగా మొట్టుకాయలు వేస్తారు. ఎస్, మనకి కూడా అదే జరిగింది అనే మాట వాడలేదు అంతే. ఆ ఒక్క మాట వాడేస్తే బాగుండేది. మనకి అదే జరిగింది, మనం మొన్న అందుకే దెబ్బతిన్నాము అని చెప్పేస్తే బాగుండేది. ఆ ఒక్క మాట వాడలా.
అబద్ధపు హామీలతో బాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారు. వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం. సూపర్ 6 ఎగ్గట్టేందుకు షాకులు. ప్రశ్నించే స్వరం ఉండకూడదని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా దక్కదు. వైఎస్ఆర్సీపీకి బీజం కర్నూలులోనే. విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. చీకటి తర్వాత వెలుతురు తప్పకుండా వస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు వణుకు. ప్రతి కార్యకర్తకు జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తా. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ భేటీ. అది ఆ మీటింగ్ని అంత హైలైట్ చేశారనమాట. ఎంతైనా సొంత పత్రిక ఉంటే చూడండి, ఆ మీటింగ్ వార్త ఇక్కడ రాశారు, తర్వాత 2వ పేజీలో కూడా అదే వార్త చూడండి. ఇదిగోండి, చర్యకు ప్రతిచర్య మొత్తం పరిచారనమాట. తర్వాత వైఎస్ భారతిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్టు. ఐటీడీపీ కార్యకర్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తెదేపా తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు. సో ఇది అందరూ ఫాలో అయ్యే ఉంటారుగా. నిన్న చేబ్రోలు కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఉద్దేశించి, భారతి గారిని ఉద్దేశించి అనుచిత కామెంట్లు చేశాడు. చాలా దారుణంగా, దుర్మార్గంగా మాట్లాడాడు. సో దాంతో ఇమీడియట్గా టీడీపీ స్పందించి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఇమీడియట్గా అతన్ని విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారనమాట. మొత్తం అన్ని కొన్ని గంటల వ్యవధిలో జరిగింది. సో ఇలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడేం జరిగిందా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది అంత దుర్మార్గంగానే మాట్లాడారు. వాళ్ళ మీద ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? వాళ్ళని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? వీళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అతని మీద కేసు నమోదు చేయించారు, అతన్ని అరెస్ట్ చేయించారు, కోర్టుకు తరలించారు, రిమాండ్లో ఉన్నాడు మేబీ. సో ఇది కావాల్సింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ఇట్లా చేశారా? అదే టీడీపీకి వైసీపీకి తేడా, జనసేనకి వైసీపీకి తేడా. జనసేనలో కూడా అంతే. ఏమైనా జరిగితే ఇమీడియట్గా వాళ్ళు కూడా సస్పెండ్ చేసేస్తున్నారు పార్టీ నుంచి. అలా అటువంటి వాళ్ళని కాపాడుకోకూడదు. అటువంటి వాళ్ళని కాపాడితే 11 సీట్లు వస్తాయి. సో వారానికి 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైసు, ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు, అంగన్వాడీల్లో పిల్లలకు అందించే మెనూలో మార్పులు. ఇంకమ్మా ఏదో అంగన్వాడీలో కేంద్రంలో జాయిన్ అయిపోవాలి. వారానికి 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటండి. ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలంట, అంగన్వాడీల్లో పిల్లలకు అందించే మెనూలో మార్పులు, చక్కెర లేకుండా బాలామృతం, అదనపు పోషకాల జోడింపు, జిల్లాకు కేంద్రంలో పైలట్ ప్రాజెక్టు. వావ్! పోషకాహారాలు రుచిగా అందించడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్తున్నారంట వారానికి 1 రోజు. ఓకే, నెక్స్ట్ పేజీకి వెళ్తే ఒడిదుడుకుల్లో కాపాడిన యనమల అనుభవం. 11 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే. యనమల 42 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సో యనమల రామకృష్ణుడు గారిది 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అన్నమాట నిన్నటితో. ఎన్టీఆర్తో 13 ఏళ్ళు పనిచేశాను, చంద్రబాబుతో ఇప్పటికీ పనిచేస్తున్నాను. యనమలకు పదవి ఇవ్వలేదు కదా, ఎలా ఉన్నాడని చాలామందికి అనుమానం ఉంది. రాజకీయాల్లో పదవి ముఖ్యం కాదు, ముద్ర వేసుకోవడమే పదవి అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కరెక్టే. చాలా కాలం పాటు ఆయన అనేక పదవుల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా 6 సార్లు, ఎమ్మెల్సీగా 2 సార్లు, మంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. చాలా కీలకంగా ఉన్నాడు ఆయన. తర్వాత సీనరేజీ గుత్తేదారులకు 190 కోట్ల మాఫీ కుదరదు. 3 నెలల గడువు తీసుకున్న ఇబ్బంది లేదు, బకాయిలు మాత్రం చెల్లించాల్సిందే. రాష్ట్రంలోని 7 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సీనరేజీ వసూళ్ల గుత్తేదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 190 కోట్ల బకాయిల మాఫీ సాధ్యం కాదని, వారు ఆ సొమ్ము చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అంతేగా మరి. వంశీ బెయిల్ విచారణ 16కు వాయిదా. వంశీ అని రాయొద్దండి, అందగాడు అని రాయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా గ్లామర్ అని. అంటే నేను అంటున్న మాట కాదు, ఆ పార్టీ అధినేత చెప్పిన మాటే. పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకులు రగడ. మహిళా సర్పంచ్పై దూషణల పర్వం, ఎస్ఐ కొట్టడంతో ఆసుపత్రిలో చేరిన వైకాపా నాయకులు. పోలీస్ స్టేషన్లోనే మహిళా సర్పంచ్పై వైకాపా నాయకులు దూషణలకు దిగిన ఘటన ప్రకాశం జిల్లా తాళ్ళూరులో బుధవారం రాత్రి జరిగింది. విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు రద్దు, బుకింగ్స్ నిలిచిపోవడంతో ప్రయాణికుల ఆందోళన. కేంద్ర మంత్రి దృష్టి సారించాలని విజ్ఞప్తి. విశాఖపట్నం నుంచి ఇప్పటికే సర్వీసులు నిలిచిపోతున్నాయండి, పెరగాల్సిన సర్వీసులు కాస్త తగ్గించేస్తున్నారంట. నేరుగా విజయవాడకు ఒక్కటే సర్వీసు. విశాఖ విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్లో 2 కొత్త సర్వీసులు ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం 2, సాయంత్రం 1 సర్వీసు అందుబాటులో ఉండేవి.
తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాధించేందుకు వందే భారత్ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందే భారత్ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేంటి, ఉత్తరాంధ్ర పొలిటీషియన్స్ విజయవాడకు రావాలంటే వాళ్ళకి ఫ్లైట్లు కూడా లేవన్నమాట. మాజీ మంత్రి కారుమూరిపై కేసులు. గుంటూరు జిల్లా నగరపాలెంలో ఒకటి, ఏలూరులో మరొకటి. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా నేతలు ఫిర్యాదులు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు గుంటూరు యువతలోనేమో ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతారు, గుంటూరుకి అవతల ఉన్న వాళ్ళనేమో నరికేస్తారు అడ్డంగా అనే కామెంట్స్ చేశాడు కదా ఆయన మొన్న. ఏలూరులో కామెంట్స్ చేశాడు. సో అతని మీద చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారనమాట. సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణలో తొలి అడుగు. జనరల్, స్పెసిఫిక్, ఫంక్షనరీలుగా విభజన. సచివాలయాల వారీగా జనరల్ పర్పస్ ఫంక్షనరీలు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యదర్శి, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి వాళ్ళని 3 కేటగిరీలుగా విభజించారండి. వాళ్ళకి 3 కేటగిరీలుగా విభజించి వాళ్ళకు విధులు బాధ్యతలు అప్పగిస్తారనమాట. ఇక ఇది చూడండి కార్టూను. చైనా అమెరికా మధ్య సుంకాల దోబూచులాట. ఈ చైనా ఏమో ఫస్ట్ దాచిపెట్టారు సుంకాలు ఎంత అనేది. నీ చేతిలో డబ్బులు ఎంత ఉన్నాయో ఇలా ఇవ్వు అని చెప్పి ఇతను సుంకాలు పట్టుకొని ఈయన బెదిరిస్తే ఈయన ఇదిగో సుంకాలు, ఈయన కూడా సుంకాలు. అంటే నువ్వు ఎంత ట్యాక్స్ వేస్తావో నేను కూడా ఎంత ట్యాక్స్ వేస్తా. ఇంపోర్ట్ డ్యూటీ. నువ్వు కూడా నాలాగే స్మార్ట్, అంటే నేను సుంకాలు విధించడానికి రెడీ అయ్యాను, నువ్వు కూడా సుంకాలు విధించడానికి రెడీగా ఉన్నావా అని. వాళ్ళిద్దరు కార్టూన్లు. నర్సింగ్ ప్రవేశాలకు క్యాలెండర్. ఓకే. స్వయం ఉపాధిలో బీసీలకు అదనపు చేయూత. రాయితీ రుణాలపై సీలింగ్ తొలగింపు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వర్తింపు. త్వరలో విడుదల కానున్న సవరణ మార్గదర్శకాలు. సో ఇవాళ నుంచి బీసీ రుణాలు పంపిణీ జరుగుతుంది. సీఎం చేతుల మీదుగా ఈరోజు నూజివీడు నియోజకవర్గంలో మంజూరు పత్రాలు ఇస్తున్నారు. బీసీ రుణాలకు 1:10 నిష్పత్తిలో దరఖాస్తులు. వార్వకల్లు, కప్పర్తి, నోళ్లలో 3035 కోట్ల పనులకు అనుమతి అంటండి. ఉసుగొల్పి వీరంగం, పనిగట్టుకుని అరాచకం. జగన్ రామగిరి పర్యటనలో హెలికాప్టర్ ఘటనపై అనుమానాలు. పోలీసులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై కేసు. సో అక్కడ మొత్తం అనుమానాస్పదంగానే జరిగింది. ఆ హెలికాప్టర్ రావడం నుంచి వెళ్ళినంత వరకు మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో దీనిలో సమాచారం వాళ్ళేమో తక్కువ మంది జనాలకు అనుమతించినా ఎక్కువ మందిని తీసుకొచ్చారని, హెలికాప్టర్ మీదకి వెళ్ళడం, హెలిప్యాడ్ సరిగ్గా లేకపోవడం, అక్కడ జనాలను అనుమతించడం, ఇదంతా కూడా వాళ్ళదే. వైసీపీ వాళ్ళు మాకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో పోలీసులకి వాళ్ళదే తప్పు, అంటే ప్రకాష్ రెడ్డిదే తప్పు అని చెప్పి పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారనమాట. ప్రకాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వైకాపా శ్రేణులను రెచ్చగొట్టి పోలీసులపై దాడికి ఉసుగొల్పినట్టు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారనమాట. బారికేడ్లను తోసుకెళ్లడం, పోలీసులపై దాడి చేయడం, హెలికాప్టర్ వద్దకు నినాదాలు చేసుకుంటూ వెళ్లడం ముందస్తు ప్రణాళికలో భాగమేనని పోలీసులు చెప్పి వీటన్నింటినీ నిగ్గు తేల్చే క్రమంలో ఆ రోజు హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీనిలో కుట్రకోణం ఉందని చెప్పి దర్యాప్తు చేస్తున్నారు. ఇక పంట డబ్బులు ఇప్పించకపోతే చావే గతి. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అండతోనే వ్యాపారులు బెదిరిస్తున్నారు. పురుగుమందు డబ్బాలతో కలెక్టరేట్కు వచ్చిన మిర్చి రైతులు. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. కాసేపు ఈనాడుని పక్కన పెట్టి మనందరికీ ఎంతో ఇష్టమైన మాయాబజార్ పత్రికకు వెళ్దాం. చూసుకుంటే హైకోర్టు అన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే. మా అధికారాన్ని సవాల్ చేస్తున్నారు, పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు, పోలీసులపై నిప్పులు జరిగిన హైకోర్టు. సెక్షన్ 111 ఎప్పుడు పెట్టాలో స్పష్టంగా చెప్పాం, అయినా కూడా ఎడాపెడా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టేస్తున్నారు. ఎప్పుడో నమోదు చేసిన కేసులు ఇప్పుడు అదనపు సెక్షన్లు పెడతారా? మా ఆదేశాలు ఉన్నా కూడా అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? సూళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు, మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది కోర్టు ధిక్కారమే. ఎందుకు చర్యలు తీసుకోకూడదా స్వయంగా హాజరై చెప్పాలి. ఇంతకీ ఏ కేసులోనండి? హైకోర్టు అంట పోలీసుల మీద చాలా సీరియస్గా స్పందించిందంట. ఇంతకీ ఎవరి మీద, ఎవరి కేసులో, దేనికి సంబంధించిన కేసులు అనేది వీళ్ళు రాయలేదు. సరే, ఇది ఇందాక చర్యకు ప్రతిచర్య అనేది చెప్పుకున్నాం. ఇక పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదు. రాష్ట్రంలో అమ్మని ఏంటిది పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలా? ఏమండి న్యాయం మీరే చెప్పండి. వీళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీద తెలంగాణ ఎడిషన్లోనేమో మామ అల్లుల మధ్య గొడవ అయింది, అల్లుడు మామను చంపేశాడని చెప్పి రాశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనేమో
టీడీపీ గోండాలు వైసీపీ నాయకుడిని చంపేశారని రాశారు. ఇది పత్రికా స్వేచ్ఛ కిందకు వస్తుందా? అంటే మన ఎదురుగా మన గిట్టనవాడు వెళ్తే వాడిని తిట్టేసి అమనా బూతులు తిట్టేసి లంకో అని అదని ఇదని అమనా బూతులు తిట్టేసి ఆడెళ్ళి ఆడ రివర్స్ అయినా ఆడెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా నాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నా స్వేచ్ఛను నువ్వు హరిస్తావా అన్నట్టు ఉంది. ఇది తప్పుడు వార్తలు రాశారు, ఫేక్ వార్తలు అబద్ధాలు రాశారు. దానికి సమాధానం చెప్పాలిగా, జవాబుదారీగా ఉండాలిగా. వాళ్ళ మీద కేసు నమోదు చేస్తేనేమో పత్రికా స్వేచ్ఛకు భంగమని రాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? సో ఈ ఘటన మీకు తెలిసే ఉంటుందిగా. మొన్న 6వ తేదీనో 7వ తేదీనో పల్నాడు జిల్లా మాచర్లో ఒక మర్డర్ జరిగింది. దాన్ని తెలంగాణ ఎడిషన్లోనేమో మామ అల్లుళ్ళకి మధ్య ఎప్పటి నుంచో భూ వివాదం ఉంది కాబట్టి అల్లుడే మామను హతమార్చాడు అని రాశారు తెలంగాణ ఎడిషన్లో. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనేమో టీడీపీ గోండాలు వైసీపీ కార్యకర్తను హతమార్చారని చెప్పి రాశారనమాట. సో మరి ఇది ఎంతవరకు న్యాయం? అది వాళ్ళు రాసేవి తప్పుడు రాతలు, వాళ్ళ మీద కేసు పెడితే పత్రికా స్వేచ్ఛ అంటున్నారు. పత్రికా స్వేచ్ఛకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయిగా. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి రోడ్డు మీద వెళ్ళేవాడిని అడ్డంగా తిట్టలేంగా, బూతులు తిట్టలేంగా. తిట్టేసి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నువ్వు నా మీద కేసు పెట్టకూడదు అనలేంగా. తంతారు కదా. సో ఇప్పుడు తన్నులు కాయాలి కదా. సరే, మీకు ఆ వార్త కూడా చూపిస్తా. 6వ తేదీన ఎప్పుడో వచ్చింది, ఒకసారి అది కూడా చూపిస్తే మీకు అర్థమవుద్ది. అంటే ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, 6నో 7నో. మనం అప్పుడు వీడియో కూడా చేసాం స్పెషల్గా సెపరేట్గా. 6, 7, 8 తేదీల్లో వెతుకుదాం. వెతికితే పోయేదేముంది? ఆరు 7, 8 కాదా? అయితే 5వ తేదీ. ఇదిగో 5వ తేదీనమాట. 5వ తేదీలో సాక్షిలో 5వ పేజీలో వార్త. ఇదిగోండి, పింఛన్ కోసం వస్తే పాశవికంగా వచ్చే పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న ప్రాణం తీశారు. పల్నాడు జిల్లా పసివేముల్లో టీడీపీ గోండాల ఘోరం. తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం. గొంతు కోసి ముఖంపై యాసిడ్ పోసిన దొండగలని చెప్పి టీడీపీ గోండాలు ఘోరం చేశారని చెప్పి రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో. ఇదే వార్తని తెలంగాణలో ఏం రాశారో కూడా చెప్తాను చూడండి. తెలంగాణలోని నల్గొండ ఎడిషన్లో మరి ఆ వార్త ఉంచారో తీసారో చూద్దాం. అంటే ఈ పేపర్ డిజిటల్ పేపర్లో తీసేయచ్చు. సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి, భూ వివాదాల కారణంగా అంతమొందించిన అల్లుడు. అదే వ్యక్తి, అదే హరిశ్చంద్ర, అదే గ్రామం పసివేముల, అదే ఇన్సిడెంట్. తెలంగాణకు వచ్చేసరికేమో భూ వివాదాల కారణంగా అంతమొందించిన అల్లుడని రాశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి టీడీపీకి ఉండాలని రాశారు. ఏది న్యాయం? మరి ఇది కేసు పెట్టొద్దా? వాళ్ళు రాసిన దానికి వాళ్ళ జవాబుదారీ కాదా? చట్టానికి జవాబుదారీ కాదా? ప్రజలను ఎలాగా మభ్య పెడుతున్నారు, ప్రజలకు ఎలాగా జవాబుదారీగా ఉండట్లా. అట్లీస్ట్ మన ప్రజాస్వామ్యానికి మన చట్టాలకైనా వాళ్ళు జవాబుదారీగా ఉండాలిగా, న్యాయస్థానాలకైనా జవాబుదారీగా ఉండాలిగా. సో అందుకని కేసు పెట్టారు. కేసు పెడితే పత్రికా స్వేచ్ఛ అని ఏడుస్తున్నారు. సో ఏది న్యాయం అనేది మీరే కామెంట్ చేయండి. సాక్షి మీద కేసు పెట్టాలా లేదా? మరి అంత అడ్డగోలు ఫేక్ వార్తలు రాస్తే ఎలా మాస్టరు? తప్పు కదా. ప్రజల్ని మభ్యపెడితే ఎట్లా? ప్రజలను కూడా కాదు, మీ పార్టీ వాళ్ళే చదువుతారు ఈ పేపరు, మీ పార్టీ వాళ్ళనే మభ్య పెడుతున్నారు మీరు. ఏం మాస్టరు? చదువు కోసమే వచ్చారా? భారతీయ విద్యార్థులపై అమెరికాలో నిరంతర నిఘా. చదువుతున్నారా, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారా అని ఏఎస్ఐతో ఆరా. ధ్రువపత్రాలు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల సేకరణ. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన భారత్ ఎంబసీ. కన్సల్టీల సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులు ఉన్న యూనివర్సిటీలు: న్యూయార్క్ యూనివర్సిటీ 27,247, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ 21,023, కొలంబియా యూనివర్సిటీ 20,321, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ 18,430, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా 17,469. ఇలా యూనివర్సిటీల్లో విద్యార్థులు చదువుతుంటే వాళ్ళందరి మీద నిరంతర నిఘా ఉంటుందంట. వాళ్ళు కేవలం క్యాంపస్లో చదువుతున్నారా, ఏమైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారా? పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే వీసా రద్దు చేసి పంపించేస్తున్నారు. పలు రాళ్లతాయి రాస్కెల్. నియోజకవర్గ పర్యటనలో సహనం కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే గంట. తమ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు లేవంటూ మహిళలు నిలదేత. చేసేది లేక శానిటరీ ఇన్స్పెక్టర్పై చిందులు. ఓకే, కూటమి కుట్రలతో ఐపీఎస్లు బెంబేలు. కాకాని అక్రమ అరెస్టు కోసం నెల్లూరు ఎస్పీ కృష్ణపాద్పై
అక్రమ అరెస్ట్ అంటారేంటి? 250 కోట్లు ఆయన స్కామ్ చేశారని ప్రూఫ్స్ వాళ్ళకి ఉన్నాయి కదా, అందుకే అరెస్ట్ చేస్తున్నారు కదా. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ డీజీపీ గుప్తా ఆగ్రహం. తీవ్ర ఒత్తిడితో అస్వస్థతకు గురైన ఎస్పీ. నివాసంలో మెట్లపై నుంచి కింద పడ్డ అధికారి, ఆయనపై బదిలీ వేటుకు సిద్ధపడ్డ ప్రభుత్వం. కాకాని మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఇక ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఉత్పత్తి మొదలు పెట్టాలి. ఐటీ కంపెనీలకు నామమాత్రం ధరపై భూ కేటాయింపులు. ఓకే. తర్వాత మాజీ ఎమ్మెల్యే తోపుదుద్దుపై కేసు. వైఎస్ జగన్ పర్యటనలో హెలిప్యాడ్ వద్ద తోపులాటపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదంట. 2-3 రోజుల్లో ఇంటర్ ఫలితాలు. ఓకే. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. శ్రీకాకుళం జిల్లా పెద్ద కొచ్చిరియాకు చెందిన రైతు జల్లెడ నరసింహమూర్తి అప్పుల బాధతో చేసుకున్నాడంట. ఒకటి రాశారు. సరే, ఇది సాక్షి కాసేపు అయిపోయింది. సాక్షి ఆల్మోస్ట్ అయిపోయింది. ఎన్ఐఏ అదుపులో రానా, నో వీసా నో పర్మిట్. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాక విదేశీయులకు వీసాలు, నివాస అనుమతులు ఇవ్వనున్నట్టు అమెరికా ప్రకటించింది. మంచిదే. తలుపులు తెరిచే ఉన్నాయి. టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి చెప్పారు. ఒలింపిక్స్లో 6 క్రికెట్ జట్లు. 2028లో అమెరికా కాలిఫోర్నియాలో ఎక్కడో జరగబోతున్న ఒలింపిక్స్లో క్రికెట్ను పెట్టారంటండి. క్రికెట్లో కూడా అన్ని టీమ్స్ కాదు, కేవలం 6 జట్లే పాల్గొంటాయి. సో దానికి ఆ 6 జట్లను కూడా 100 జట్లు సుమారుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాయంట. వాళ్ళ మధ్య అంతర్గతంగా పోటీలు నిర్వహించి టాప్ 6 ఉన్న జట్లని ఒలింపిక్స్లో ఆడనిస్తారు. రాహుల్ గెలిపించాడు. బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ అజేయంగా ఉంది ఐపీఎల్లో. ఇప్పుడు వరకు వాళ్ళు ఆడిన 4-4 గెలిచారు. టారిఫ్ రిలీఫ్ వ్యాలీ. సరే, ఇది పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. గోరంట్ల మాధవ్ పోలీసులపై గోరంట్ల మాధవ్ దౌర్జన్యం. వారి అదుపులో చేబ్రోలు కిరణ్పై దాడి ప్రయత్నం. అడ్డుకోబోయిన పోలీసులపైన వీరంగం. వాహనాన్ని వెంబడించిన మాజీ ఎంపీ. ఎస్పీ కార్యాలయం వద్ద హల్చల్. అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు. సో గోరంట్ల మాధవ్ నిన్న కొంచెం ఆయనకి పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయేమో ఓవర్ యాక్షన్ చేశాడు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ని పోలీసులు చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అతను ఆ చేబ్రోలు కిరణ్ మాకు అప్పచెప్పేయండి, మేము చూసుకుంటామని చెప్పి గోరంట్ల మాధవ్ నిన్న కాస్త ఓవర్ చేసేసరికి అతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంత తేడా! నాడు తిట్టినా దాడి చేసినా నజరానాలు. నేడు సొంత పార్టీ వారైనా గీత దాటితే వేటే. జగన్ కుటుంబంపై టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు. 24 గంటల్లోనే సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం. కిరణ్పై చర్యలకు సర్కారు ఆదేశం, వెంటనే అరెస్టు. సోషల్ సైకోల్ను వదిలేది లేదనే సంకేతం. అసభ్యకర పోస్టులపై తొలి నుంచి ఉక్కుపాదమే. 2021 సెప్టెంబర్ 15న చంద్రబాబు ఇంటిపై నాటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలిసి నానా బీభత్సం సృష్టించారు. కట్ చేస్తే జోగి రమేష్ను జగన్ను మంత్రిని చేశారు. వైసీపీ హయాంలో అంతే. వైసీపీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ని తిడితే వాళ్ళకు పదవులు ఇచ్చారు, వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళని పెంచి పోషించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటువంటి వ్యాఖ్యలు చేసినా, ఇలా చేసినా పార్టీ నుంచి బయటకు పంపించేస్తున్నారు. అది తేడా అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఎంత తేడా అని చాలా స్పష్టంగా 2 అంశాలను రాశారన్నమాట. తర్వాత వేసవి తర్వాత వస్తాంలే సార్, ఇంటర్ విద్యా సంవత్సరం మార్పుపై మిశ్రమ స్పందన. ఇంటర్ విద్యా సంవత్సరం యాక్చువల్లీ గతంలో జూన్ నుంచి, అంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది జూన్ నుంచి. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే, సిబిఎస్ఈలో ఏం జరుగుతుందో తెలుసు కదా, ముందే మార్చిలోనే 10th ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 4-5 రోజుల్లోనే ఇంటర్మీడియట్ క్లాసులు స్టార్ట్ చేసేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ క్లాసులు స్టార్ట్ చేసింది. సో దానికి విద్యార్థులకు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాళ్ళందరూ రిలాక్స్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడు వరకు మేము 10th క్లాస్ చదివాము, పరీక్షలు రాసి ఉద్ధరించాము, ఇప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎందుకు, జూన్లో వెళ్తాంలే అని చెప్తున్నారంట. అది రాసుకొచ్చారనమాట. తర్వాత విశాఖ విమానాశ్రయం వెలవెల ఎడాపెడా సర్వీసులకు మంగళమని ఇందాక ఈనాడులో రాశారు. తర్వాత ఆడుదాంలో కొట్లాట. ఇంజనీరింగ్ అధికారి ఇంటి గుట్టురట్టు. ఆడుదాం ఆంధ్ర టెండర్లో కోట్లు కుమ్ముడు. స్నేహితురాలికి భూమి 12 కోట్ల నగదు. గత ప్రభుత్వంలో శాప్ అధికారి అవినీతి లేరడు. చివరికి కుటుంబ సభ్యులకు తెలియడంతో రచ్చ. ఆస్తి వెనక్కి ఇవ్వాలని సదరు మహిళతో గొడవ. వ్యవహారం నందిగామ స్టేషన్కు కేసు నమోదు. ఆడుదాం ఆంధ్రాల టెండర్లలో 12 కోట్లు డబ్బులు మిగిల్చుకున్నాడంట. ఆ 12 కోట్లు తన ఇంట్లో పెడితే మళ్ళీ ఎవరేమనుకుంటారో, మళ్ళీ ఎప్పుడైనా కేసు నమోదైతే ఇంటికి చెకింగ్కి వస్తారు కదా అని చెప్పి వేరే తెలిసిన మహిళ ఇంట్లో పెట్టాడంట డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదంట. ఆ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే అక్కడ డబ్బులు ఉన్నట్టు, వాళ్ళేమో వెనక్కి ఇవ్వట్లే. విషయం నందిగాం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రాలో ఆటల సంగతి ఏమో కానీ,
ఈ కార్యక్రమం పేరిట జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. తాజాగా శాప్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ ఇంజనీరింగ్ అధికారి ఇంటి గుట్టు రొట్టు బయటపడింది. గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించిన ఆయన కాంట్రాక్టర్ల నుంచి కోట్లు కుమ్మేశారు. విజయవాడలో పరిచయమైన ఓ మహిళ ఆయనకు అత్యంత సన్నిహితురాలుగా ఉండటంతో వాళ్ళ ఇంట్లో పెట్టారు డబ్బులు. మంత్రి కొల్లు ఓఎస్డీ తొలగింపు, గనుల శాఖపై తీవ్ర విమర్శల నేపథ్యంలో నిర్ణయం, నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు. ఏమండి, గనుల శాఖలో జిల్లా స్థాయి అధికారుల మార్పునికి 2 కోట్లు 1.5 కోట్లు తీసుకుంటున్నారండి. ఉన్నాయి గనుల శాఖలో చాలా ఆరోపణలు ఉన్నాయి. మంత్రి గారికి తెలుసుకొని తెలియకుండా కొన్ని. గనుల శాఖలో ఒక చిన్న ఫైల్ మూవ్ అవ్వాలన్నా మినిమం 50 లక్షలు తెలుసా? ఎందుకంటే గనులు అంటేనే 100 కోట్ల వ్యవహారం. ఒకసారి లీజ్ పర్మిషన్ వచ్చేస్తే ఇంకా కోట్లకు పడగలెత్తవచ్చు. అందుకని మంత్రి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన వాళ్ళు కూడా చాలా షార్ట్ కట్లో సంపాదించవచ్చు అనమాట. అదే ఆయన చేస్తుండటంతో అతన్ని తొలగించారు. నిజానికి అతన్ని నియామకానికి ముందే అతని మీద ఆరోపణలు వచ్చినప్పటికీ కొల్లు రవీంద్ర గారు అతనే నాకు ఉండాలి, నాకు అతనే కావాలని చెప్పి పట్టుపట్టడంతో ఇచ్చారు. కానీ ఇప్పుడు అతన్ని తొలగించారు. వర్క్ఫ్లో ఎట్టకేలకు దిద్దుబాటు, భూముల రీజుల రద్దు నోటీసు, సీఎం ఆదేశాలతో చర్యలు, సీఈఓపై వేటు, గ్రామ వార్డు సచివాలయాల వర్గీకరణ, టెక్స్టైల్స్లో నవశకం, 10,000 కోట్ల పెట్టుబడి, 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యం, పెట్టుబడిదారులందరికీ రాయితీలు ప్రోత్సాహకాలు, నూతన టెక్స్టైల్ పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం. తీహార్ జైలుకు తరలించారంట. ఓకే, ఇదిగోండి ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కొనడానికి ఇదే సమయం అంటూ సుంకాల అమలు వాయిదాకు ముందు పోస్టు. 3,570 కోట్ల మేర పెరిగిన ట్రంప్ సంపద, దీనిపై విచారణ జరపాలని డెమోక్రాట్లు డిమాండ్. బెదిరింపులకు లొంగం, చర్యలకు సిద్ధం చైనా. అమెరికాకు వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా యూరప్, దక్షిణాసియా నేతలతో సంప్రదింపులు. జిన్పింగ్ చాలా తెలివైన నేత అని ట్రంప్ ప్రశంస. తొలుత విధించిన 20% సుంకాలు కలిపితే చైనాపై సుంకాలు 145% పెరిగాయని వైట్ హౌస్. అదిగోండి, అతను కొనడానికి ఇదే సమయం అంటూ ఈ సుంకాలు వాయిదాకు ముందే ఒక పోస్ట్ పెట్టి తాను సంపద పెంచుకున్నాడు, సిగ్నల్ ఇచ్చాడు అనేది ఒక ఆరోపణ. ఆన్లైన్ రమ్మీలో 1.4 కోట్లు పోయాయి. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాత్మం. ఇక వేసవి సెలవుల్లోనే బదిలీలో అమల్లోకి వచ్చిన ఉపాధ్యాయ బదిలీ చట్టం. నర్సింగ్కు సెట్, ఏపీలో తొలిసారిగా అమలుకు నిర్ణయం, జూన్లో పరీక్ష, జూలై నాటికి అడ్మిషన్. తోపుదుర్తిపై కేసు నమోదు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభకు వెళ్తే, ఆంధ్రప్రభలో విడాకులు ఒట్టి పుకార్లే, మా బంధం బలంగానే ఉంది, నిబద్ధతతో ఉన్నాం, ఏది మంచి అనిపిస్తే అది చేస్తా. మిషెల్ ఒబామా, బరాక్ ఒబామా అండ్ మిషెల్ ఒబామా విడాకులు ఏమీ లేవు, అదంతా సృష్టి అని చెప్పి ఆమె చెప్పారు. బగ్గుమన్న భావనుడు, సచివాలయాల విభజన, తర్వాత చంద్రబాబుది ఐటీ బ్రాండ్, ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కో బ్రాండు. హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తొస్తారు, నాది యంగ్ ఇండియా బ్రాండ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మీది రియల్ ఎస్టేట్ బ్రాండ్. తెలంగాణలో అంటే ఇప్పుడు వరకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. మళ్ళీ ఆ ప్రభుత్వం రావడం కష్టం. గ్రౌండ్ లెవెల్లో అస్సలు ప్రభుత్వ పరిస్థితి బాగోలేదు. రేవంత్ రెడ్డి గారి మీద మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా వ్యతిరేకత వచ్చిందో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అలాగే వ్యతిరేకత వచ్చిందనమాట. సో దాంతో వాళ్ళు దిద్దుబాటు చర్యలకు కూడా వెళ్ళట్లా, మరీ మొండిగా వెళ్తున్నాడు ఆయన. సో తెలంగాణలో బీజేపీకి అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏం లేవులే, ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత ఉన్నాయి. కానీ బీజేపీకి అయితే ఈసారి కొంచెం తెలంగాణలో స్ట్రాంగ్గానే ఉన్నాయి పరిస్థితులు. చూద్దాం. తర్వాత కాసుల కోసం కక్కుర్తి, ఆహార కల్తీ, టెస్టింగ్ ల్యాబ్ లేని దుస్థితి, గాలిలో కలుస్తున్న ఆరోగ్యాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, టీ పొడుల్లోనూ కల్తీ, ఏదైనా ప్రమాదం జరిగితేనే తనిఖీలు, ఎక్కడా కనిపించిన మొబైల్. వీళ్ళు పాపం జనరలైజ్ చేసి వార్తలు రాసేస్తున్నారు, ప్రతి అంశాన్ని జనరలైజ్ చేసి రాసేస్తున్నారు. కేస్ స్టడీస్ ఉండాలి, కేస్ స్టడీస్ ఉంటే, ఉదాహరణలు ఉంటే అప్పుడు వాళ్ళు కదులుతారు. రాజ్యసభకు విజయసాయి, బీజేపీ నుంచి త్వరలో ఎంపిక, రీఎంట్రీకి సమయం ఆసనం, జూన్లో ఉప ఎన్నిక, అదే స్థానం నుంచి బీజేపీ తరపున రాక, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నానని ప్రకటించి తెర వెనుక బ్యాక్డోర్ నుంచి బీజేపీలో చేరడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడనమాట. సో మరి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూద్దాం. ఈవీఎంతో స్థానిక ఎన్నికలు, సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాము. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సమీక్ష. ఐటీ కంపెనీలకు తక్కువ ధరలకు భూములు, అందుకు తగ్గట్టు పాలసీ సవరణకు సూత్రప్రాయ అంగీకారం. ఇందాక కియా ఇంజన్ల దొంగలు ఎవరో అంతుపట్టిన మిస్టరీ, పోలీసులకు పెద్ద టాస్కు, అంతర్జాతీయ కంపెనీల అలజడి, సొంత నిఘాకే చీకటి దెబ్బ, హై టెక్నాలజీ ప్రయోగం, తెర మీదకు నెట్వర్క్ కుట్ర. సొంత ఇంటి దొంగలే ఉంటారండి, బయట వాళ్ళు ఎవరు ఉండరు. అవేమన్నా చిన్న ఇంజన్లు
కారు ఇంజిన్లు అంటే పెద్ద పెద్ద సైజు ఉంటాయి. అవి 900 తీసుకెళ్లారంటే ఒకేసారి అన్ని తీసుకెళ్లరు. రోజుకు ఒకటో రెండో అలా తీసుకెళ్ళి ఉంటారు వాళ్ళ వెహికల్స్లో. ఇది సొంత ఉద్యోగులదే పని. టారిఫ్ ముసుగులో ఇన్సైడర్ ట్రేడింగ్ వివాదంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై సెనేటర్ల సంచలన అభియోగాలు. యూటర్న్కు ముందు వెనుక ప్రకటనలే నిదర్శనం. ఇది ఒక భారీ కుంభకోణం, డెమోక్రాట్ల ధ్వజం. వరదల సీజన్కు ముందే పోలవరం సర్వే ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో సంయుక్త అధ్యయనం ప్రాథమికంగా అంగీకరించిన బీపీఏ. ఓకే, 28 మంది డీఎస్పీలకు స్థానశాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు. వెయిటింగ్లో ఉన్న 16 మందికి పోస్టింగ్. వైఎస్ భారత్పై అనుచిత వ్యాఖ్యలు, ఐటీడీపీ కిరణ్ అరెస్టు. మాజీ మంత్రి కాకానిపై లుకౌట్ నోటీసులు. ఆచూకీ కోసం రంగంలోకి 6 ప్రత్యేక బృందాలు. ఆయన పారిపోయిన 10 రోజుల తర్వాత లుకౌట్ నోటీసులు అంట. ఏదో దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగా అంటారు కదా, ఆ టైప్లో ఉంది. అంటే నేను ఒక సామెత చెప్పాను, ఇక్కడ దొంగలు కాదు కుక్కలు కాదు, సామెత మాత్రమే. సామెతను సామెతగానే తీసుకోండి, సామెతలను బతకనివ్వండి. ఒకప్పుడు తెలుగులో జాతీయాలు సామెతలు ఉండేవి. ఇప్పుడు ఆ సామెతలను వాడితే మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి చాలామందికి. సో సామెతలు అంటే సామెతలుగానే చూడాలి, దాన్ని ఒక ఉదాహరణగానే చూడాలి. సామెతలను చంపేయొద్దు మనోభావాల పేరుతో. మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు. టీచర్ల నియామకాలపై సుప్రీం తీర్పును తప్పుపట్టిన మమత. ఓకే, నర్సింగ్ విద్యకు కామన్ టెస్ట్ అయిపోయినాయిలే, పక్కన పెట్టేద్దాం. సో ఈనాడులో ఇంటర్నేషనల్ నేషనల్ అంశాలు ఒకసారి చూద్దాం. హడ్లీని తీసుకురావడం అసాధ్యం, భారత్కు అప్పగించరాదంటూ అమెరికాతో అతనికి ఒప్పందం. ముంబై కుట్రదారులను వ్యతిరేక సాక్ష్యాలు చెప్పి మరణశిక్ష తప్పించుకున్న డేవిడ్. భారత అభ్యర్థన నేపథ్యంలో ముంబై దాడుల కుట్రదారు తహపూర్ రానాను అమెరికా మన దేశానికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మరో కీలక సూత్రధారి డేవిడ్ హెడ్లీని ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే అతన్ని మన దేశానికి తీసుకురావడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది అని రాశారు. తర్వాత అక్కడ ఇక్కడ ఒక్కరే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో వాదించనున్న కృష్ణన్. అమెరికాలో వాదించింది కూడా ఆయనే. అప్పుడు కసబ్ను తుపాకీతో కాల్చేద్దాం అనుకున్నా. ముంబై దాడుల వెనక బాధితురాలు దేవిక. తహపూర్ రానాను భారత్కు తీసుకురావడంపై ముంబై దాడుల బాధితురాలు ఉగ్రవాది అజ్మల్ కసబ్ను గుర్తించడంలో కీలక సాక్షిగా వ్యవహరించిన దేవిక రోటవన్ హర్షం వ్యక్తం చేశారు. ఓకే, బీహార్లో పిడుగుబాట్లకు 2 రోజుల్లో 38 మంది మృతి. నితీష్ కుమార్ను ఉప ప్రధానిగా చూడాలని ఉంది భాజపా సీనియర్ నేత మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే. అంటే అతను సీఎం పదవి నుంచి దించేద్దామనేగా. వైనాడు బాధితులను మోసగించిన కేంద్రం. ప్రియాంక. భారత రాష్ట్రపతికి స్లోవేనియాలో గౌరవ డాక్టరేట్. జాగ్వార్ కార్ల కర్మాగారం సందర్శన. రైలు పట్టాలపై స్టంట్. అస్సాంలో వ్యక్తి అరెస్టు. అస్సాంలోని హైలాకాండి జిల్లాలో రైలు పట్టాలపై ప్రమాదకరమైన స్టంట్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట. వక్ఫ్ సవరణ చట్టంపై పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ 16వ తేదీకి వాయిదా పడింది. సరే, ఓకే, మొత్తానికి ఇవి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.